కేవీపీ ఈ మధ్య ఎక్కడా తన పేరే వినిపించడం లేదు. గత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని టికెట్లు ఇప్పించుకున్నాడని అంటారు. ఈసారి తనను పూర్తిగా కట్ చేశారు. ఏపీ రాజకీయాల్లోనూ తెరపై లేడు. కానీ అదేదో సినిమాలో అల్లు అర్జున్ అన్నట్టుగా ఆడా ఉంటాడు ఈడా ఉంటాడు, కానీ తెర వెనుక మాత్రమే. బయటికెలా కనిపించినా ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నా ఇద్దరు ప్రభుత్వాధినేతలకు ప్రచ్ఛన్న మిత్రుడే. ఇప్పుడు అకస్మాత్తుగా మళ్లీ ఆయన ప్రస్తావన ఎందుకు అంటారా? ఈ మధ్య అమెరికా కోర్టులు మళ్లీ ఐ లవ్ యూ అంటున్నాయట. అనగా రారమ్మని పిలుస్తున్నాయట. అనగా పాత కేసులేమో మళ్లీ కదులుతున్నాయట. ఆ మధ్య 2014 ప్రాంతంలో ఆయనపై అమెరికాలో ఉన్న కేసులపై దుమారం చెలరేగింది. తరువాత కొంతకాలం మరుగున పడింది. ఏడాది క్రితం కాస్త హడావుడి కనిపించినా ఇక ఆ తరువాత ఆయన జోలికి అమెరికా పోలీసులు కూడా రాలేదు. మళ్లీ ఇప్పుడు అమెరికా కొన్ని హయ్యర్ సర్కిల్స్ నుంచి మన వాళ్లకు కేవీపీ కేసుల్లో కదలిక ఉందనే సమాచారం వ్యాప్తి చెందుతోంది. ఒకవేళ తనపై ఉన్న కేసుల్లో విచారణకు గాను కేవీపీని అప్పగించాలని అమెరికా ప్రభుత్వం అడుగుతుందా? ఒకవేళ అడిగినా ఒక రాజ్యసభ సభ్యుడిని అమెరికాకు విచారణకు అప్పగిస్తుందా భారత ప్రభుత్వం? రాజకీయంగా పెద్దగా దీని గురించి ఆలోచించదు మోడీ ప్రభుత్వం. కేవీపీ కాంగ్రెస్ మనిషి అయితే ఒక ఎంపీని అవినీతి కేసులో విచారణకు అప్పగించడం అనేది ఏ దేశానికైనా దేశ ప్రతిష్ఠ కోణంలో ఇబ్బందికరమే. అయితే తన ఎఫ్బీఐ ద్వారా ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుంది. ఎందుకంటే ఫిర్తాష్ అనే ఓ క్యారెక్టర్ కోసం 3 ఏళ్ల క్రితం అమెరికా ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించింది. ఇంతకీ ఏమిటా కేసు? ఓసారి సంక్షిప్తంగా చెప్పుకుందాం. శ్రీకాకుళం నుంచి వైజాగ్ దాకా 20,000 ఎకరాల్లో హెవీ మ్యాటర్ శాండ్ ఉంటుంది. అందులో అత్యంత విలువైన టైటానియం వైఎస్ సమీప బంధువు చక్రం తిప్పాడు. అమెరికా కంపెనీ ఒకటి ఈ విలువైన ఖనిజాన్ని దోచుకుపోవడానికి ముందుకొచ్చింది. అసలే వైఎస్ ప్రభుత్వం కదా, ఓకే అనేసింది. మరి ఊరికే అనుమతులివ్వరు కదా. సదరు అమెరికన్ వ్యాపారులు మనీ లాండరింగ్ ద్వారా 111 కోట్లను భారతీయ అధికారులకు నాయకులకు ముడుపులుగా సమర్పించారని, అందులో కేవీపీతో పాటు వైఎస్ దగ్గరి బంధువు సీకి కూడా భారీగానే ముట్టాయని ఆరోపణ. ఎఫ్బీఐ ఇదంతా తవ్వితీసింది. ఓ ఛార్జ్షీట్ కూడా వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి పేరు దిమిత్రి ఫిర్తాష్ కాగా, మన కేవీపీ పెరియస్వామి సుందరలింగం, గజేంద్రలాల్, సురేన్ జివోర్గాన్, ఆండ్రాన్ సహనిందితులు. 3 ఏళ్ల క్రితం ఈ ఫిర్తాష్ కోసం ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. ఆస్ట్రియాలో ఏదో కేసు విచారణలో ఉన్నందున అమెరికాకు అప్పగించలేమంటూ కొన్నాళ్లు ఆ దేశం అభ్యంతర పెట్టినా తరువాత ఓకే చెప్పింది. ఈ కేసులో తాను ఎంత కీలకమో చెబుతూ అమెరికా ఆస్ట్రియా కోర్టుకు కావలసినంత సమాచారాన్ని ఇవ్వడంతో ఆస్ట్రియా కోర్టు కన్విన్స్ అయి ఫిర్తాష్ అప్పగింతకు సరేనంది. విచారణలు సాగుతున్నాయి. ఇంతకీ ఈ ఫిర్తాష్ ఎవరు? ఉక్రెయిన్ దేశస్థుడు. ఈయనకు మానాఫోర్ట్ అనే ఓ పార్ట్నర్ ఉన్నాడు. ఈ మానాఫోర్ట్ ఎవరు అంటే పొలిటికల్ లాబీయిస్ట్, రాజకీయ దళారీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఉన్న వ్యాపార సంబంధాల్లో సంధానకర్త ఈ మానాఫోర్టే అంటారు. అందుకని ఈ ఫిర్తాష్ విషయంలో మానాఫోర్ట్ కలగజేసుకుంటాడని, తనకేమీ కాదని మొత్తం ఈ కూటమి మొదట ధీమాగానే ఉండేది. కానీ అమెరికా కోర్టులు అంత తేలిగ్గా వదిలే రకం కాదు కదా. పైగా ఈ మానాఫోర్ట్ మాటకే ఇప్పుడు చెల్లుబాటు లేదిప్పుడు. ఈయన 2016 ఏప్రిల్లో ట్రంప్ ప్రచార బాధ్యతల్ని స్వీకరించగా 4 నెలల్లో ట్రంప్కి అతడిపై వైరాగ్యం వచ్చి ఆగస్టు 19న తరిమేశాడు. అందుకని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎఫ్బీఐకి అడ్డంకులైతే ఏమీ లేవు. పైగా కోర్టులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకవేళ నిజంగానే అమెరికా ప్రభుత్వం అడిగితే మోడీ ఏమంటాడు? దేశవ్యాప్తంగా ఈడీ, ఐటీ, సిబిఐ, డిఆర్ఐలను అవినీతి కేసుల్లో పరుగులు పెట్టిస్తున్న దశలో కేవీపీ విషయంలో ఏం చేస్తాడు? మా దేశానికి సంబంధించి ఖనిజ తవ్వకం కేసే కదా, ముందు మేం విచారిస్తాం, మా లోకల్ అక్రమార్కుల తీగలన్నీ లాగాల్సి ఉందని అంటాడా? ఐ లవ్ యూ చెబుతాడా? అసలు సిబిఐలో వాళ్ళ అంతర్గత తన్నులాటలకే టైం సరిపోవడం లేదు. ఇంకా ఇలాంటి కేసుల దర్యాప్తు ఎలా? ఇది ఇప్పుడు ఆసక్తికరం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.